హాయ్ అండి, సండే స్పెషల్ మటన్ కీమా చేశానండి. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఓకేనా? హాయ్ అండి, నేను మీ త్రివేణిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే స్పెషల్ వచ్చేసి మటన్ కీమానండి. ఒక హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకొచ్చారు. అంటే లాస్ట్ సండే మటన్ తీసుకొస్తే పిల్లలు అలా నములుతున్నారు కానీ అది మింగట్లేదు, ఊసేస్తున్నారు. అందుకని చెప్పి ఈ వీక్ కీమా తీసుకొచ్చారు. దాన్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు చూడండి. ఓకేనా? వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకున్నాను. కుక్కరు రైస్ రెండు పెట్టేసాను. 12:30 అయిపోయిందని చెప్పేసి ఒక 6 విజిల్స్ వస్తే సరిపోయిద్దండి. ఎక్కువ అయితే అవసరం లేదు. మరీ మెత్తగా బాగోదు కదా, మరీ గట్టిగా బాగోదు. ఉడికిద్ది 6 విజిల్స్కి అయితే. నేనైతే 6 అయితే సరిపోతాయి చూసుకున్నాను. చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే ఉడికిపోయిందండి. తర్వాత గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయించుకోవాలండి, దోరగా వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. కొంచెం ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కీమా ఉంది కదండి, అది వాటర్తో సహా తాలింపులో వేసేసేయండి. ఎందుకంటే ముందుగా ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ సేపు ఉడకాల్సిన అంత అవసరం ఉండదు. వేసేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని సరిపోయినంత కారం వేసేసుకుని, ముందు ఉప్పు చూసుకోండి. ఫస్ట్ మనం స్టార్టింగ్లో వేసాము సాల్ట్, మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్లో కొంచెం వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు కారం చూసుకుని, టేస్ట్ చూసుకుని వేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీ అయిన మటన్ కర్రీ రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.